హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. చిట్టి చిట్టి మడత కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయండి. దీనికోసం అయితే 1 కప్పు మైదాని అండ్ 3/4 కప్ అయితే షుగర్ని తీసుకుంటున్నాను అండ్ గీని తీసుకుంటున్నాను. గీ ప్లేస్లో మీరు డాల్డాని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసి వదిలేసాను. ఆ పాకం రెడీ అయ్యేలోపు మనమైతే ఈ పిండిని మిక్స్ చేసుకుంటున్నాము. తీసుకున్న కప్పు మైదా, అందులో కొంచెం గీ, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా నీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీనిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. అప్పుడే పిండి అయితే బాగా మిక్స్ అవుతుంది, మనకి సాఫ్ట్గా అవుతుంది. సో చూసారా, ఇలా సాఫ్ట్గా వస్తే చాలు. దీన్నైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం పాకం చెక్ చేసుకోవాలి. సో పాకం అనేది షుగర్ మెల్ట్ అయిపోయి గులాబ్ జామ్ పాకంకి కొంచెం ఎక్కువగా అండ్ తీగ పాకంకి కొంచెం తక్కువ వస్తే చాలండి. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నానబెట్టిన పిండిని ఒకసారి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ అయితే పొడి పిండిని అప్లై చేసుకోవాలి. మనం ఈ చపాతీ రోల్ చేసినప్పుడు కొంచెంగా పిండిని యాడ్ చేసి ఎంత పల్చగా రుద్దితే అంత బాగా వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా చేసి కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇలా మనం చిన్నగా రోల్ చేసుకుంటూ పొడి పిండిని యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి లేయర్స్ అనేవి బాగా వస్తాయి. చూసారా, ఆల్మోస్ట్ మనం సైడ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసి నీట్గా పొడిపిండి అంతా యాడ్ చేసుకొని రోల్ చేసేసుకున్నాము. లాస్ట్లో అది విడిపోకుండా ఉండాలంటే కొంచెం వాటర్తో ఇలా తడి చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని చిన్న కాజాలుగా కట్ చేసేసుకోవాలి. సో అలా చిన్న కాజాలుగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క కాజాని తీసుకొని మనం ప్రాపర్గా ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటే మనకి కాజాలు అనేవి షేప్ కూడా చాలా బాగుంటాయి, లేయర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదండి, చాలా సిమ్లో పెట్టి ఈ కాజాలు అనేవి వేసేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల కాజాలు అనేవి ఈవెన్గా కుక్ అయితే లోపల కూడా కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూసారా, సో కొంచెం టైం టేకింగ్ అయినా సరే పర్ఫెక్ట్గా కలరు అండ్ కుక్ అవ్వడం చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం వేసినప్పటికీ ఇప్పటికీ కాజాలు అనేవి కొంచెం ఉబ్బినట్లు వచ్చేసాయి కదా. ఇక్కడైతే కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి తీసి వేడిగా ఉన్న పాకంలో వేసేసుకుంటాము. ఒక 10 మినిట్స్ అయితే వాటిని పక్కన పెట్టేస్తే మనకి మినీ మడత కాజా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉండే ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.